నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి ఇది మాధవదార్ వస్తుంది. మురళీనగర్ డీమార్ట్ ఉంటుంది కదా, ఆ పైకి వెళ్తే కాస్త పైకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు హాల్ వస్తుంది. లొకేషను ఏరియా అయితే చాలా క్లాసీగా అనిపించింది. అపార్ట్మెంటు కానీ సెల్లార్ కానీ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా క్లాస్గా అయితే అనిపించింది. ఇదంతా మనకు హాల్ వస్తుంది. నార్త్ ఈస్ట్లో మనం పూజ రూమ్ పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుందండి. అక్కడ మనకి వెంటిలేషన్ కూడా ఇచ్చారు. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ల వచ్చింది. మధ్యలో స్పేస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. వెరీ బిగ్ సైజులో ఉన్న ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అని చెప్పొచ్చు. కిచెన్ కానీ హాల్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కువ స్పేసెస్కి అయితే అనిపించి చిన్న సేఫ్టీలోనే మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. యూటిలిటీ స్పేస్ కూడా మనకి మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుందండి. ఆ పైన కూడా మనకి లక్కీగా స్ట్రాంగ్ అటకోట్ ఇచ్చారు. వుడ్ వర్క్ చేసుకుంటే కంప్లీట్గా స్టోరేజ్ పర్పస్ కోసం అయితే అది యూజ్ అవుతుంది. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి. 2 బెడ్రూమ్స్కి మధ్యలో దాదాపుగా ఒక 6 అడుగులు స్పేస్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. మధ్యలో మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చక్కగా కనిపిస్తుంది. వెరీ లార్జ్ స్కేల్లో ఉంది. డబుల్ వెంటిలేషన్ కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్లు అయితే వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ సైజ్ అయితే రెగ్యులర్గా బాత్రూమ్స్తో పోలిస్తే కాస్త పెద్దది అనిపించింది. మాస్టర్ బెడ్రూమ్లోది యూజ్ చేసిన మెటీరియల్ కూడా క్వాలిటీగా ఉన్నట్టు అయితే అనిపించిందండి. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి హ్యాండ్ వాష్ వచ్చింది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి వుడ్ వర్క్ చేసుకోవడానికి అయితే సెల్ఫ్లు చేసి ఉంచేశారు. మాస్టర్ బెడ్రూమ్లో డబుల్ వెంటిలేషన్, ఇందులో మనకి సింగిల్ వెంటిలేషన్ వచ్చిందండి. ఈ బెడ్రూమ్లో కూడా 6x6 అయితే చక్కగా పడుతుంది. 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుందండి. ఇదే అపార్ట్మెంట్లో పై ఫ్లోర్ వాళ్ళు వుడ్ వర్క్ చేసుకున్నారు. అది శాంపిల్ కోసం అయితే పెడుతున్నాము. హాల్లో ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ పెట్టుకున్నారు. కిచెన్ కూడా చక్కగా డిజైన్ చేసుకున్నారు. ఇది శాంపిల్ కోసం మాత్రమే, మనం చేయించుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి. కంప్లీట్గా అయితే సెల్ఫ్లు ఎక్కువ చేసుకుంటే ఏ ఐటమ్స్ కూడా బయట కనపడకుండా అన్నీ కూడా మనం లోపల పెట్టుకోవడానికైతే అవకాశం కనిపిస్తుంది. యూటిలిటీ దగ్గర కూడా మనం ఒక అడుగున్నర ఎక్స్టెన్షన్ అయిన తర్వాత సేఫ్టీ కోసం అయితే గ్రిల్స్ వేసుకున్నారు. అక్కడ కూడా చాలా ఐటమ్స్ పడతాయి. ఇది బెడ్రూమ్లో ఉన్న సెల్ఫ్లకు చేసిన వుడ్ వర్క్ అండి. ఇది 2 బెడ్రూమ్స్లో కూడా ఈ విధంగా చేసుకున్నారు. ఎక్కువ స్టోరేజ్ కూడా పట్టే విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు. మనం చేసుకున్నా సరే సేమ్ అలా వస్తుంది. వుడ్ వర్క్ అయిన తర్వాత ఫ్లాట్ తాలూకా లుక్ అయితే మారుతుందండి. ప్రైస్ వివరాలు అదేవిధంగా మిగిలిన వివరాలన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము. దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.